హైదరాబాద్లోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవరం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రామేశ్వరుని దర్శనం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మార్చి 6వ తేదీ నుంచి ఉత్సవాలు నిర్వహించారు. బ్రహ్మకుమారీస్ మహాశివరాత్రి వేడుకలు ఆకట్టుకున్నాయన్నారు విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజ. ప్రభుత్వం 38 ఎకరాలు బ్రహ్మకుమారీస్ కు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఇక్కడ బ్రహ్మకుమారీలు ఆర్గనైజ్ చేసిన ఈ మహత్ కార్యం చాలా బాగుంది. ఇందులో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రామేశ్వరాన్ని తలపించే ఈక్వలీ అంతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కలిగిస్తున్నందుకు ఈ బ్రహ్మకుమారీస్ టీంకి నా అభినందనలు. కాకా వెంకటస్వామి గారు బ్రహ్మకుమారీలను చాలా ఫాలో అయ్యేవారు. గత 25 సంవత్సరాలుగా నేను దగ్గరుండి క్లోజ్గా చూశాను. కాకా వెంకటస్వామి గారు మా అందరినీ కూడా కుటుంబ సమేతంగా కూడా మారేడుపల్లిలో ఉన్న బ్రహ్మకుమారీస్ దగ్గర తీసుకెళ్ళి రెగ్యులర్గా వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. అప్పటి నుంచి మా అనుబంధం. ఈనాటికి కూడా బ్రహ్మకుమారీల దగ్గరికి వస్తే అది ఒకలాంటి మనశ్శాంతినిచ్చే ఒక వాతావరణం ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన ఇక్కడ ఒక సృష్టించారు. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కలిగించేందుకు ఇక్కడ I believe government has given 35 acres here for Brahmakumaris. So such a beautiful thing for the government, and they are also so beautifully doing service to the society. Very happy to be participating. Brahmakumaris వారు పెట్టిన రామేశ్వరం టెంపుల్ ప్రోగ్రాము చాలా అద్భుతంగా ఉంది. చాలామంది బ్రహ్మకుమారి ఫాలోవర్స్ అందరూ వచ్చి పెద్ద ఎత్తున దర్శనం చేసుకోవడం జరిగింది. మా అమ్మగారు సరోజ గారు, మా అక్కగారు రితికమ్మ గారు, నేను వచ్చి బ్రహ్మకుమారీస్కి మా మద్దతు తెలిపాము. బ్రహ్మకుమారీస్కి మాకు మా కాకా వెంకటస్వామి గారి నుంచి వివేక్ గారు మేము చాలా పెద్ద అనుబంధం ఉన్నది. బ్రహ్మకుమారీస్ మౌంట్ ఆబులో కూడా మేము అనేక ఈకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్స్ వారి కోసము చేసే అవకాశం దక్కింది మాకు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ వచ్చి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎనర్జీ మొత్తం మెడిటేటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ బ్రహ్మకుమారీస్ స్థలం ఎంటర్ కాగానే మైండ్ మొత్తం ప్రశాంతంగా పీస్ఫుల్గా తయారైపోతుంది. మనకు ఈ చెడు ఆలోచన బయట ఆలోచనలు టెన్షన్ లేని స్ట్రెస్ ఫ్రీ మెడిటేటివ్ మైండ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. గత 1 hour 2 hours మేము ఇక్కడ ఉన్నాము. కంప్లీట్ మైండ్ అంతా స్లో అండ్ స్టడీ పీస్ఫుల్గా మెడిటేటివ్ మైండ్ సెట్ లాగా అయిపోయింది. బ్రహ్మకుమారీస్లో ఉన్న ప్రతి వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా